వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ, ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం జిఐ ట్యాగ్. శ్రీవారి ప్రసాదానికి అంతర్జాతీయ గౌరవం అనేది లభించింది. ఏదైతే ఈ శ్రీవారి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ తిరుపతి లేదా తిరుమల లడ్డు ఏదైతే ఉంటుందో ఈ లడ్డుకు సంబంధించి జిఐ ట్యాగ్ అంటే భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మనకి దీన్ని ఇచ్చింది సార్ అంటే FSSAI సంబంధించిన లైసెన్స్ కూడా ఈ టిటిడి తయారు చేసే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉంటుందో దీనికి జిఐ ట్యాగ్ కూడా లభించడం జరిగింది. అంటే ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వస్తున్న దేవాలయాల్లో ఒక దేవాలయం తిరుమల తిరుపతి దేవాలయం. ఈ తిరుమల తిరుపతి దేవాలయం ఏదైతే ఉంటుందో ఇది మనకి శేషాచలం కొండల్లో కలదు. శేషాచలం కొండల్లో ఉండడం జరుగుతుంది. మనకి శేషాచలం అనేది బయోస్ఫియర్ రిజర్వ్ కూడా కలదు. శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉండడం జరుగుతుంది. 1950 నాటి సాంప్రదాయ చట్టాల ప్రకారం 700 మంది సిబ్బందితో నిరంతరాయంగా ఈ లడ్డును తయారు చేస్తూ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రములో ఒక ఫెస్టివల్ లెవెండర్ ఫెస్టివల్ ఎక్కడ సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో లెవెండర్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో ఇది 2026లో ప్రారంభమవడం జరిగింది. ఇది ఎన్నో ఫెస్టివల్ సార్ అంటే 4వ ఫెస్టివల్ గా చెప్పవచ్చు. ఏదైతే లెవెండర్ ఫెస్టివల్ అనేది ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో అండ్ తోడా జమ్మూ అండ్ కాశ్మీర్ జిల్లాల్లో దీన్ని ప్రధానంగా ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ఈ సుగంధ తైలాలు ఇచ్చే ఏవైతే మనకి సుగంధ తైలాలు ఇచ్చే మొక్కలు ఉంటాయో ఈ సుగంధ తైలాలకు సంబంధించిన మొక్కలకు సంబంధించి ఈ పరిమళ భరితమైన మొక్కలకు సంబంధించి దీనిని ఈ ఫెస్టివల్ ని నిర్వహించడం జరుగుతుంది. దీనిని ఎవరెవరు సార్ అంటే CSIR IIM అండ్ మరియు అరోమా మిషన్ సార్ అంటే అరోమా మిషన్ ఏదైతే ఉంటుందో ఈ రెండు కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అరోమా మిషన్ అనేది 2016వ సంవత్సరంలో ఈ CSIR అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్అగ్రేటివ్ మెడిసిన్ సంబంధించినది 2016లో తయారు చేయడం జరిగింది. అంటే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి సార్ అంటే సుగంధ మొక్కలు అంటే ఈ యొక్క స్పైసెస్ సంబంధించిన ఏవైతే మొక్కలు ఉంటాయో ఏది సార్ అంటే పుదీనా, కలబంద, మెంతాల్, లావెండర్ లాంటి మొక్కలకు సంబంధించి ఇది గతంలో ప్రారంభించారు. ఇప్పుడు దీనికి సంబంధించి 4వ ఫెస్టివల్ అనేది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో నిర్వహించడం జరుగుతుంది. మనకి దీన్నే లావెండర్ విప్లవం అని కూడా అంటాం, లేదా దీన్నే పర్పుల్ రెవల్యూషన్ లేదా ఊదా విప్లవం అని కూడా పిలవచ్చు. సార్ అంటే ఊదా విప్లవం అనే పేరుతో కూడా దీన్ని పిలవడానికి ఛాన్సెస్ కలవు. నెక్స్ట్ కరెంట్ న్యూస్. సార్ అంటే మనకి ఒక మిసైల్ అనేది కరెంట్ అఫైర్ లో ఉండడం జరుగుతుంది. దాని పేరు ఏంటి సార్ అస్రా MK1 అస్రా MK1 అనేది మనకి దీన్ని వైమానిక దళం ఏదైతే ఉంటుందో ఈ వైమానిక దళం దీన్ని ప్రయోగించి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీన్ని బియాండ్ విజువల్ రేంజ్ అంటే ఈ యొక్క ఇండిజినస్ టెక్నాలజీతో బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ అనే పరిధిలో అస్రా MK1 అనే దాన్ని ఇచ్చేసారు. అయితే గతంలో ఈ అస్రా MK1 యొక్క పరిధి 110 కిలోమీటర్లు అయితే దీని యొక్క
పరిధిని 160 కిలోమీటర్ కి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా గంటకి అవర్లీ 5500 కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో దూసుకెళ్తుంది. లేదా మాక్ సంఖ్య ఏదైతే మాక్ నెంబర్ 4.5 తో ఇది దూసుకెళ్లడం జరుగుతుంది. శత్రువుల మీద దాడి చేస్తుంది అనే ఉద్దేశంతో దీన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి అస్త్రా MK1 వైమానిక దళం దీన్ని పరీక్షించడం జరిగింది. స్వదేశీ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. అస్త్రా MK1 అనేది గతంలో 110 కిలోమీటర్లు అయితే ప్రెసెంట్ 160 కిలోమీటర్ల అప్గ్రేడ్ చేయడం జరిగింది. దీని యొక్క రేంజ్ 5500 కిలోమీటర్ ఫర్ వేగంతో మాక్ సంఖ్య 4.5 అనే రేంజ్ తో ఇది ప్రయాణించడం జరుగుతుంది. దాదాపుగా దీంట్లో మొత్తం కూడా స్వదేశీ టెక్నాలజీని, స్వదేశీ అంశాలను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఒక AI సంబంధించిన ఒక ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. దీన్నే భాషిని వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీని యొక్క మెయిన్ థింక్ ఏంటి సార్ అంటే బహుభాష, మల్టీ లాంగ్వేజ్, బహుభాష AI పరిష్కారాల కోసం భాషిని వ్యోమ అనే ఇన్నోవేషన్ ఛాలెంజ్ ని తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే ఈ ఛాలెంజ్ ఉంటుందో ఈ ఛాలెంజ్ లో భాగంగా మల్టీ లాంగ్వేజ్ మొత్తం కూడా AI ని బేస్ చేసుకొని ఆ పరిష్కారాల కోసం దీనిని తీసుకురావడం జరిగింది. అంటే AI ఆవిష్కరణ విజయవంతంగా వీటిని వేగవంతంగా పూర్తి చేయడము మరియు భారతీయ భాషలో డిజిటల్ సమానత్వాన్ని కలిగించడం అండ్ ఆన్లైన్ అండ్ కనెక్టివిటీ తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా ఇది పనిచేసే విధంగా భాషిని వ్యోమ ఇన్నోవేషన్ ఛాలెంజ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే బుద్ధావనం. ఏదైతే భారతదేశంలో బుద్ధావనం ఉంటుందో ఈ బుద్ధావనం సంబంధించిన కరెంట్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఏదైతే బుద్ధావనం ఉంటుందో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రం. ఈ బుద్ధావనం అనేది ప్రపంచ పర్యాటక కేంద్రం. ఈ ప్రపంచ పర్యాటక కేంద్రం ఏదైతే ఉందో దీనిలో మనకి అధునాతన డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బుద్ధావనం ఏదైతే ఉంటుందో ఈ బుద్ధావనం 2.0 భాగంగా 8 ఎకరాల్లో ఏదైతే మనకి నిర్మించడం జరుగుతుంది దీనిలో 3D AR VR సాంకేతిక విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాదాపుగా 150 అడుగుల భారీ డ్రోమ్ థియేటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ భారీ డ్రోమ్ థియేటర్ లో ఏకంగా 500 మంది సందర్శకులు కూర్చొని వీక్షించే విధంగా ఈ బుద్ధావనం 2.0లో 150 అడుగుల భారీ డ్రోమ్ థియేటర్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క బుద్ధావనం అంటే తెలిసిందే మనకి బుద్ధునికి సంబంధించిన విషయాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. బుద్ధునికి సంబంధించిన విషయాలు దీంట్లో భాగంగా ఉంటాయి. బుద్ధుడి గురించి తెలిసిందే మనకి కపిలవస్తు ప్రాంతానికి చెందిన సిద్ధార్థుడు ఇతని యొక్క అసలు పేరు. అండ్ దాని తర్వాత ఇతని యొక్క తల్లి మాయాదేవి పుట్టిన 7 రోజులకే లేదా వారం రోజులనే చనిపోవడం వలన తన యొక్క పెంచిన తల్లి ప్రజాపతి గౌతమి పెంచడం జరుగుతుంది. అండ్ ఒకానొక సమయంలో అతను బయటికి వెళ్ళి కొన్ని రకాల వాటిని చూడడం వలన ఇంటి నుంచి బయటికి వెళ్ళడం అండ్ దాని తర్వాత జ్ఞానోదయం కలగడం ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు జరగడం జరిగింది. కాబట్టి బుద్ధావనంలో మనకి డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధునాతనమైన టెక్నాలజీతో. నెక్స్ట్ కరెంట్ న్యూస్. దలై లామా ప్రపంచ బౌద్ధ మత గురువు అయిన దలై లామా. ఈ దలై లామాకి అంతర్జాతీయ స్థాయి గ్రామీ పురస్కారం లభించడం జరిగింది. గ్రామీ
పురస్కారం అనేది లభించడం జరిగినది దలైలామా. ప్రపంచ బౌద్ధ మత గురువు అయిన దలైలామాకి అంతర్జాతీయ స్థాయి ఏది సార్ అంటే మనకి ఈ గ్రామీ పురస్కారం లభించింది. ఏ దానికి లభించింది సార్ అంటే ద మెడిటేషన్ మెడిటేషన్ ఏ దానికి లభించింది? మెడిటేషన్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది హీజ్ హోలీనెస్ ద దలైలామా అనే ఆల్బమ్ గాను దలైలామాకి అంతర్జాతీయ స్థాయి గ్రామీ పురస్కారం అనేది లభించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైనా ఉద్యోగాలు చేస్తూ చనిపోయిన తర్వాత వారి యొక్క ఎవరైతే సంతానం ఉంటారో ఆ సంతానంలో కుమార్తె, ఈ కుమార్తెకు సంబంధించి వివాహిత కుమార్తె అంటే పెళ్ళైన ఆడపిల్లలకి కారుణ్య మరణాలలో నియమించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సుప్రీంకోర్టు వివాహిత కుమార్తెలు ఎవరైతే వివాహిత కుమార్తెలు ఉంటారో ఈ వివాహిత కుమార్తెలకు కారుణ్య నియామకాల పరిధిని మినహాయించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునివ్వడం జరిగింది. అంటే ఖచ్చితంగా కారుణ్య నియామకాలలో వివాహిత అమ్మాయిలను కూడా చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అండ్ దానితో పాటు ఈ సుప్రీంకోర్టులో రీసెంట్ గానే చెప్పాం మనం 32+1 అనే ఏదైతే మనకి సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తులు ఉంటారో దీనిని 37+1 కి చేర్చారని కూడా మనం గత క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు అనేది 124 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు అనేది ఏర్పాటు అవుతుంది. అదే 214 ఆర్టికల్ ప్రకారం 214 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ఏర్పాటు అవుతుంది. అండ్ 241 ఆర్టికల్ ప్రకారం యూనియన్ టెరిటరీలో హైకోర్టులు అనేవి ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. విశాఖపట్నంలో మనకి విశాఖపట్నంలో జూలై నెలలో ఒక సమిట్ అనేది జరగబోతుంది. విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్. విశాఖపట్నం జూలై 9-10వ తారీఖులో వరల్డ్ ఫుడ్ ఇండియా 2026 సమిట్ అనేది జరగనుంది. జూలై 9-10వ తారీఖున విశాఖపట్నంలో వరల్డ్ ఫుడ్ ఇండియా సమిట్ దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో భాగంగా దీనిని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ తొలిసారిగా మనకి ఈ ప్రాంతీయ స్థాయిలో 4 రాష్ట్రాలలో ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మనకి అంటే సదరన్ స్టేట్ ఎడిషన్ పేరుతో అంటే సదరన్ స్టేట్ ఎడిషన్ అనే పేరుతో దీనిని నిర్వహించడం జరుగుతుంది వరల్డ్ ఫుడ్ ఇండియా సమిట్. అండ్ ఇదే విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారని గతంలో చెప్పుకున్నాం. ఇదే విశాఖపట్నంలో మనకి ఇదే విశాఖపట్నంలో రిలయన్స్ కు సంబంధించిన డేటా సెంటర్ కూడా ఏర్పాటు అవుతుందని కూడా మనము గత క్లాస్ లో గత కరెంట్ అఫైర్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. బ్రిక్స్ ఒడిశాలో బ్రిక్స్ సదస్సు అనేది జరగడం జరిగింది. ఒడిశా రాష్ట్రంలో పూరి ఈ పూరి రాష్ట్రంలో ఈ బ్రిక్స్ సంబంధించిన విపత్తు అంటే విపత్తు తీవ్రత వర్కింగ్ గ్రూప్ సమావేశం అనేది మొత్తం కూడా 3 రోజుల పాటు 3 డేస్ జరిగింది. దీనికి మొత్తం కూడా 11 దేశాలు 11 దేశాలు భారత్, చైనా, రష్యా ఈ దేశాలతో పాటు మొత్తం 11 దేశాలు సమావేశం అవడం జరిగింది. అంటే విపత్తులను ఎలా ఎదుర్కోవాలి, ఆ విపత్తులకు సంబంధించిన చర్యలు ఎలా చర్యలు చేపట్టాలి లాంటి కార్యక్రమాలన్నీ కూడా దీంట్లో భాగంగా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. కర్ణాటక సీఎం గా డికే శివకుమార్ అనే వ్యక్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఇతనితో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ డికే శివకుమార్ ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్
ఎవరైతే ఉన్నారో కర్ణాటక రాష్ట్రానికి 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ ఇటీవల చూడండి, మనకి కొన్ని రాష్ట్రాలలో రీసెంట్ 2026లో ఎలక్షన్ జరిగి అక్కడ కొత్తగా సీఎంలు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, రీసెంట్ గా మనకి కేరళ రాష్ట్రంలో కూడా మనకి ఒక ఎలక్షన్ జరిగి అక్కడ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ తమిళనాడు రాష్ట్రంలో జోసెఫ్ విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అండ్ అక్కడ నుంచి మనకి పుదుచ్చేరిలో కూడా రంగస్వామి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ అస్సాంలో కూడా మనకి హిమంత బిశ్వశర్మ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా అధికారి సువేందు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే కొత్తగా 2026 సంవత్సరంలో మొత్తం కూడా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలక్షన్ జరిగి కొత్తగా సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడ మనకి ఎలాంటి ఎన్నికలు జరగలేదు, కానీ ఇక్కడ ఉండే సిద్ధారామయ్య ఎవరైతే ఉంటారో ఆ సిద్ధారామయ్య తన యొక్క సీఎం పదవిని వదులుకోవడం వలన ఇక్కడ డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే 2026లో బీహార్ రాష్ట్ర సీఎం అయిన బీహార్ రాష్ట్ర సీఎం ఎవరైతే ఉంటారో అతను రాజీనామా చేయడం వలన అక్కడ సామ్రాట్ చౌదరి గారు కొత్తగా ప్రమాణ స్వీకారం అనేది కూడా ఇచ్చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న నితీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడం వలన అక్కడ కూడా బీహార్ లో కూడా కొత్తగా సీఎం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అంటే ఈ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మారిన సీఎంలు బీహారు అండ్ కర్ణాటక అండ్ కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్, అస్సాం ఈ రాష్ట్రాలలో కొత్తగా సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 2 రాష్ట్రాలు అంటే కర్ణాటక అండ్ బీహార్ లో పాత సీఎంలు రాజీనామా చేయడం వలన కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేశారు. మిగిలిన కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి అండ్ వెస్ట్ బెంగాల్, అక్కడి నుంచి అస్సాం ఇక్కడ కొత్తగా ఎలక్షన్ జరిగి కొత్తగా అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ అవడం వలన అక్కడ ప్రమాణ స్వీకారం కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళని కాస్త జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఆన్సర్ చేయడానికి వీజ్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. రుద్రాస్త్ర రుద్ర 2 అనే క్షిపణిని రుద్ర 2 అనే క్షిపణిని డిఆర్డిఓ ఏదైతే ఉందో దీనిని విజయవంతంగా పరీక్షించడం జరిగింది. అంటే ఒడిశా రాష్ట్రంలోని చాందీపూర్లో గల ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి దీనిని ప్రయోగించి విజయవంతంగా పరీక్షించడం జరిగింది. దాదాపుగా 5.5 రెట్లు వేగంతో సుమారు 300 కిలోమీటర్ దూరంలో ఉన్న శత్రువుల యొక్క లక్ష్యాలను ఛేదించగలే రుద్ర 2 అనే క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఈ డిఆర్డిఓ ఎక్కడుంటుంది సార్? న్యూఢిల్లీలో డిఆర్డిఓ కలదు. న్యూఢిల్లీలో డిఆర్డిఓ అనేది ఉంటుంది. అండ్ ఈ డిఆర్డిఓ ఏం చేస్తుంది సార్ అంటే క్షిపణులు ఏవైతే ఉంటాయో ఈ మిసైల్ క్షిపణులను ఏం చేస్తుంది సార్ తయారు చేయడం జరుగుతుంది. ఈ క్షిపణి పితామహుడుగా ఏపీజే అబ్దుల్ కలాం ని క్షిపణి పితామహుడుగా పిలుస్తాం. అండ్ నిన్నటి రోజున అంటే 2 days బ్యాక్ మనం వియత్నాం అనే దేశం భారతదేశానికి సంబంధించిన బ్రహ్మాస్త్ర అనే మిసైల్ ని కూడా కొనుగోలు చేయడం జరిగిందని కూడా గత క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. అండ్ అగ్ని మిసైల్స్ రీసెంట్ గా మన భారత ఖండాంతర మిసైల్స్ లో అగ్ని మిసైల్ ఏదైతే ఉంటుందో దాని ప్రయోగాలు కూడా చేస్తామని గత కరెంట్ అఫైర్ క్లాస్ లో కూడా మనం దానిపైన చర్చలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్ లను నిషేధిస్తూ కొన్ని రాష్ట్రాలు చట్టం చేయడం జరిగింది భారతదేశంలో. ఈ రాష్ట్రాలు ఏవి సార్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించి నిషేధిస్తూ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని నిషేధిస్తూ చట్టాలు చేశారు. అయితే దీనిపైన కొంతమంది ఇక్కడికి సుప్రీంకోర్టు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఏమని తీర్పునివ్వడం జరిగిందంటే ఆన్లైన్ బెట్టింగ్ లకు సంబంధించి నిషేధం అనేది పూర్తిగా చెల్లుతాయి, ఆన్లైన్ జూదాలు నిషేధించే పూర్తి అధికారం రాష్ట్రాలకు ఉంటుంది అని తీర్పునివ్వడం జరిగింది.
ఓకే, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. రీసెంట్ 2025-26లో ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ కూడా పార్లమెంట్ లో చట్టాలు కూడా గతంలో చేశారని కూడా మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా వాటిని లింకప్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ 1.25 లక్షల కోట్ల రూపాయలతో 1.25 crore కోట్ల రూపాయలతో ఓకే ఫ్లోటింగ్ సిటీని ఓకే ఫ్లోటింగ్ సిటీని నిర్మించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. దాదాపుగా 1.25 లక్షల కోట్ల రూపాయలతో ఓకే లక్షల కోట్ల రూపాయలతో ఫ్లోటింగ్ సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే నీటిపైన తేలియాడుతూ ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఫ్లోటింగ్ సిటీలో దాదాపుగా 60,000 మంది నివసించవచ్చు అని కూడా తెలియజేయడం జరుగుతుంది. అంటే ఒక లగ్జరీ జీవన విధానాన్ని ఇక్కడ కల్పిస్తారు. అంటే పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్ అండ్ హౌసెస్ ఇవన్నీ కూడా ఈ ఫ్లోటింగ్ సిటీలో భాగంగా ఇవి నిర్మించడం జరుగుతుంది. దాదాపుగా 1.25 లక్షల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు భారతదేశ సందర్శన చేయడం జరిగింది. ఓకే సార్, అంటే వెనిజులా దేశానికి సంబంధించిన తాత్కాలిక అధ్యక్షురాలు ఎవరు సార్ అంటే డెల్సీ రోడ్రిగేస్ అనే ఆమె జూన్ 3 నుంచి 7వ తేదీలలో భారతదేశంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఇంధనం, వాణిజ్యం అండ్ మరియు సాంకేతిక విధానం, పెట్టుబడి రంగాలలో ద్వైపాక్షిక చర్చలు అనేవి జరగడం జరిగింది. అండ్ భారతదేశంతో వారి యొక్క బంధాలను బలోపేతం చేసుకునేందుకు ఈ యొక్క జూన్ 3-7 తారీఖుల మధ్యలో ఈ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగేస్ అనే ఆమె భారతదేశంలో పర్యటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, స్వీడన్ కు సంబంధించిన ఒక ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ని భారతదేశానికి సంబంధించిన ఒక రాష్ట్రం గెలుపొందడం జరిగింది. ఓకే, స్వీడన్ కు చెందిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది 2026 గాను పొందడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్వీడన్ కి సంబంధించిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 గెలుపొందడం జరిగింది. అంటే రసాయన రహిత వ్యవసాయము అండ్ దాని తర్వాత ఎలాంటి కెమికల్ లేకుండా ఇచ్చేయడము, నీటి వినియోగం సమర్థవంతంగా ఇచ్చేయడము అండ్ రైతు సమూహాల ద్వారా సాధికారిత అండ్ ఏవైతే పశు సంబంధించిన వాటిని పేడ ఉపయోగించి ఈ యొక్క ఫార్మింగ్ చేయడం వలన స్వీడన్ కి సంబంధించిన ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 ని ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు అందుకోవడం జరిగినది. ఓకే, దాదాపు ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు 6 ఖండాలకు సంబంధించి ఈ జాబితాలో భాగంగా ఎంపిక కావడం జరిగింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇది ఎంపిక కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఫ్రాన్స్ దేశానికి భారతదేశం ఒక అభ్యర్థన పత్రం అనేది జారీ చేయడం జరిగింది. ఓకే, ఫ్రాన్స్ దేశానికి 3.25 లక్షల కోట్ల రూపాయలు 3.5 లక్షల కోట్ల రూపాయల అభ్యర్థన భారతదేశం చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే భారతదేశం 114 అంటే 114 రఫేల్ జెట్లను కొనుగోలు చేయడం కోసం ఫ్రాన్స్ దేశానికి 3.25 లక్షల కోట్ల రూపాయలతో భారతదేశం ఒక అభ్యర్థన పత్రం జారీ చేయడం జరిగింది. ఓకే, ఈ రఫేల్ విమానాలు 114 రఫేల్ జెట్లు కావాలి అని ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. అండ్ దానితో పాటు ఇక్కడ గమనిస్తే ఈ రఫేల్ యుద్ధ విమానానికి సంబంధించి
4.5 జెట్ వేగంతో అండ్ మాక్ సంఖ్య 1.8 మాక్ సంఖ్యతో దాదాపుగా 3700 కిలోమీటర్ల యుద్ధ పరిధిని కవర్ చేస్తూ 24.5 టన్నుల బరువుతో ఇది దాదాపుగా 9.5 టన్నుల బరువు కలిగిన క్షిపణిని మోసుకొని వెళ్ళి దాడి చేయగలిగే క్యాపబిలిటీ ఈ రఫేల్ జెట్లకు ఉంటాయి. అందువలన భారతదేశం ఫ్రాన్స్ కు ఒక అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది. ఏంటి సార్ అంటే 114 రఫేల్ యుద్ధ విమానాలు కావాలి, దానికి గాను మేము 3.25 లక్షల కోట్ల రూపాయలు మీకు చెల్లిస్తామని అభ్యర్థన పత్రాన్ని జారీ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నీతి ఆయోగ్ ఒక రోడ్ మ్యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఎస్ సార్ అంటే నీతి ఆయోగ్ ఏదైతే నీతి ఆయోగ్ ఉంటుందో, ఈ నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో 2035 నాటికి, ఓకే 2035 నాటికి భారత్ సెమీకండక్టర్ ఓకే పరిశ్రమ భవిష్యత్తు ఈ భవిష్యత్తును విడుదల చేయడం జరిగింది. అంటే దాదాపుగా 2017 నుంచి 25 వరకు దాదాపుగా $150 బిలియన్ ఏం చేసింది సార్ అంటే ఖర్చు చేసింది. 2035 నాటికి దాదాపుగా $240 బిలియన్ ఓకే ఈ సెమీ కండక్టర్ కి ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అండ్ దానిలో భాగంగా ఓకే మన భారతదేశంలో మొత్తం కూడా 12 సెమీ కండక్టర్ ప్లాంట్లు అనేవి ఉన్నాయి. రీసెంట్ గా నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి ఈ 5 దేశాల సందర్శనలో భాగంగా నెదర్లాండ్ ఏదైతే ఉంటుందో ఈ నెదర్లాండ్ తో సెమీ కండక్టర్ ప్లాంట్ కి సంబంధించి ఒక ఒప్పందం కూడా జరిగింది. దానిని గుజరాత్ లో టాటా కన్సల్టెన్సీ ఏర్పాటు చేయబోతుందని కూడా మన గత క్లాస్ లో దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఇచ్చేసుకున్నాను. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడిందంటే ఓకే జనవరి 2025 ఏర్పడింది. నీతి ఆయోగ్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో నీతి ఆయోగ్ అనేది ఉంది. ఓకే, నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరుంటారు సార్ అంటే ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే. అంటే ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారు అధ్యక్షుడిగా ఉన్నారు. అండ్ వైస్ చైర్మన్ ఎవరు సార్ అంటే అశోక్ లహరి గారు ఉండడం జరుగుతుంది మనకి. ఇది ఓకే, ప్రెసిడెంట్ సిఓ ఈ నీతి ఆయోగ్ సిఓ ఎవరు సార్ అంటే నిధి చిబ్బర్ గారు నీతి ఆయోగ్ సిఓగా ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ నాన్న. ఓకే, చండీగఢ్ యూనివర్సిటీ చాలా ఇంపార్టెంట్ అయినది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా రావడం ఛాన్సెస్ ఉంది. ఎస్ సార్ అంటే చండీగఢ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఇది ఇంటెల్ ఇండియా. ఎస్ సార్ అంటే ఇంటెల్ ఇండియాతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఇంటెల్ ఇండియాతో ఒప్పందం చేసుకొని ఏం చేసింది సార్ అంటే ఇండియా ఏఐ డేటా సెంటర్ ఏఐ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగింది. చండీగఢ్ యూనివర్సిటీ ఇంటెల్ ఇండియాతో ఒప్పందం చేసుకొని ఓకే ఇండియా ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా చండీగఢ్ యూనివర్సిటీ రికార్డు సృష్టించడం జరిగింది. అండ్ ఇప్పుడు దాకా ఏర్పాటైనవన్నీ కూడా గవర్నమెంట్, కానీ మొట్టమొదటిసారిగా ఈ ఇంటెల్ ఇండియాతో ఒప్పందం చేసుకొని ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఇండియా ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఉపాధి, కెరియర్ అవకాశాలు, పరిశోధన, ఆవిష్కరణ రంగాలు అండ్ ఇండస్ట్రీ రెడీ నైపుణ్యాలు అండ్ ఇంటెల్ సర్టిఫికేషన్, ఆచరణాత్మకమైన ఏఐ అనుభవం లాంటివన్నీ కూడా ఇండియా ఏఐ ల్యాబ్ ద్వారా మనకు కల్పించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. మజిలీ ద్వీపానికి సంబంధించిన కరెంట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్ అంటే మజ్జులీ ద్వీపం. ఈ మజ్జులీ ద్వీపం ఎక్కడ కలదు? అస్సాం రాష్ట్రంలో కలదు. అయితే ఏంటి సార్ దీని యొక్క
దీనికి సంబంధించినది ఏంటంటే ఇక్కడ మజ్జులి ద్వీపం ప్రాంతంలో సకాలి చిత్తడి నేలలు ఉంటాయి, సకాలి వెట్లాండ్స్. ఈ సకాలి చిత్తడి నేలలు ఏవైతే ఉంటాయో ఈ చిత్తడి నేలల నుంచి సేకరించిన అవశేషాలు అంటే దాని యొక్క అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించి 4000 సంవత్సరాల కాలం నాటి వాతావరణ చరిత్రను పరిశోధన చేయనున్నారు. అంటే 4000 సంవత్సరాల కాలం నాటి ఏవైతే దీనికి సంబంధించిన వాతావరణ అవశేషాలు ఉంటాయో దానిపైన పరిశోధన చేయడం జరుగుతుంది. ఈ మజ్జులి ద్వీపం అనేది ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత జన సాంద్రత కలిగిన దీవి ఇది. ఇక్కడ ప్రధానంగా ఈ మజ్జిలీలో దాదాపు 114 గ్రామాలు ఉంటాయి. దీంట్లో ప్రధానమైన తెగలు ట్రైబల్స్, ప్రధానమైన తెగలు మిస్సింగ్ అనే తెగ అనేది ఉంటుంది. అధిక జనాభా ఉన్నది కూడా అతిపెద్ద తెగ కూడా ఇది. దీని తర్వాత డియోరి అంటే డియోరి అండ్ సోనోవాల్ కచారి అనే తెగలు ఉండడం జరుగుతుంది. ఈ మజ్జులి అనే దేవి అనేది బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉంటుందో ఈ బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడినది ఈ మజ్జులి. ప్రపంచంలోనే జనసాంద్రత కలిగిన అతిపెద్ద నది ఆధారిత దేవి ఇది. ఇక్కడ చిత్తడి నేలల నుంచి సేకరించిన అవశేషాల నుంచి 4000 సంవత్సరం కాలం నాటి ఇక్కడ వాతావరణ మార్పులను ఇక్కడ పరిశోధన చేయనున్నారు. దాని తర్వాత ఇది మజ్జులి 2004లో యునెస్కో వారసత్వ గుర్తింపులో కూడా భాగంగా ఇది అవ్వడం జరుగుతుంది. అంటే ప్రకృతి సౌందర్యంలో భాగంగా ఇది సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత జైలు గణన నివేదిక నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ లో భాగంగా నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2024 గణాంకాల ప్రకారం జైలు సంబంధించిన గణాంకాలు. ఈ జైలు గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కూడా 1333 జైళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. దీనిలో 4.53 లక్షల మంది ఖైదీలు ఉండడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం దీని సామర్థ్యం ఇది 4.53 లక్షలు. అయితే ప్రస్తుతం దీంట్లో 5.11 లక్షలకు పైగా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో దాదాపుగా ఈ 5.11 లక్షలలో దాదాపు 78% మంది విచారణ కలిగిన వారు, అంటే విచారణ ఖైదీలు. అంటే ఇంకా విచారణ ఎలాంటి కేసులు వాళ్ళు ధృవీకరించని, అంటే ఎలా వాళ్ళు నేరం మోపబడింది అది ఇంకా రుజువు కానిది. అలాగా మనకి ఇంకా దీంట్లో 9028 దోషులుగా నిర్ధారించకుండానే 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జైల్లోనే ఉన్నారు. దీనికి సంబంధించి మన గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది తొందరగా ఈ ఏదైతే కేసు ఉంటుందో ఆ కేసులను విచారించే హక్కు 21వ ఆర్టికల్ ప్రకారం ఉంటుందని చెప్పడం జరిగింది. దానితో పాటు ఈ మహిళా జైళ్ళ విషయానికి వస్తే మహిళల జైలు 4.14% మాత్రమే ఈ యొక్క ఉన్నాయి. దేశవ్యాప్తంగా 34 జైలు మాత్రమే ఉన్నాయి. అసలు 21 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో మహిళలకు సంబంధించి జైలే లేవు. ఈ ఏదైతే జైల్లో దాదాపు 37% పోస్టులు ఖాళీ ఉన్నాయంట. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం 37.4. అత్యధిక రద్దీగా ఉండే జైలు దీని ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా మనకి జైళ్ళు అనేవి నిండిపోయి ఉన్నాయి అని తెలియజేయడం జరిగింది. రెండవది మేఘాలయ అత్యధిక రద్దీగా ఉండే జైలు ఖైదులతో నిండి ఉంది. కాబట్టి ఇవి పాయింట్లు కొద్దిగా జాగ్రత్త రాసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఇక్కడ మనకి ఫోటో వేరేగా పడింది నాన్న. ఎక్కడ సార్ అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం
వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఏదైతే ఉందో ఇది ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అన్నపూర్ణ యోజన అనే పథకం. ఈ అన్నపూర్ణ యోజన పథకం ద్వారా అర్హులైన మహిళలు ఎవరు సార్ అంటే అర్హులు అయిన మహిళలు ఎవరైతే ఉంటారో ఈ అర్హులైన మహిళలకు ప్రతి నెల 3,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఓకే, వీరి యొక్క వయసు 25 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండాలి. ఓకే, శాశ్వత ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ దీంట్లో ఉండకూడదు. అండ్ దానితో పాటు ఆదాయ పన్ను చెల్లించని మహిళలు దీంట్లో ఎలిజిబిలిటీ అవ్వడం జరుగుతుంది. అయితే లక్ష్మీ బండార్ పథకం గతంలో ఉండేది. ఈ లక్ష్మీ బండార్ పథకం నుంచి ఓకే ఈ మహిళలను ఈ అన్నపూర్ణ యోజన పథకంకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ పథకం అనేది జూన్ 1 నుండి జూన్ 1, 2026 నుంచి ప్రారంభించడం జరుగుతుంది. రీసెంట్ గా మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగే 2026 ఈ మే నెలలోనే జరిగాయి. అక్కడ మనకి మే నెలలో ప్రకటించారు, రిజల్ట్ వచ్చాయి. దీనిలో భాగంగా ఆ వెస్ట్ బెంగాల్లో అధికారి సువేందు గారు మనకి ప్రమాణ స్వీకారం కూడా అక్కడ చేయడం జరిగింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఉండడం జరుగుతుంది మనకి. అండ్ ఈ వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క ఉద్యోగులు రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి 7వ వేతన సంఘం సంబంధించిన వేతనాలు చెల్లిస్తాము అని కూడా ప్రకటన చేయడం జరిగింది. అండ్ ఇదే వెస్ట్ బెంగాల్లో పిఎం స్కూల్స్ అనేవి ఉంటాయి. పిఎం శ్రీ స్కూల్స్ అవి కూడా అమలు అవుతాయని కూడా గతంలో ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే సిమ్లీపాల్ అడవుల్లో అరుదైన నల్ల పులులు కనబడ్డాయి. ఎక్కడ సార్ అంటే సిమ్లీపాల్ నేషనల్ పార్క్ లో నల్ల పులులు కనబడడం జరిగింది. ఓకే, ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడుంది సార్ అంటే ఒడిషా రాష్ట్రంలో కలదు. ఓకే, ఈ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ భారతదేశంలో 107వ నేషనల్ పార్క్. భారతదేశంలో టోటల్ నేషనల్ పార్క్ కూడా 107 నేషనల్ పార్క్. భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడింది. దాని పేరే హెలీ నేషనల్ పార్క్. ప్రెసెంట్ దీన్ని జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, న్యూఢిల్లీలో పంచాయతీరాజ్ అవార్డులు మనకి పంచాయతీరాజ్ అవార్డులు ప్రకటించబోతున్నారు రేపటి రోజున. మొత్తం 42 పంచాయతీలకి న్యూఢిల్లీలో పంచాయతీరాజ్ అవార్డు 2025 ప్రకటిస్తున్నారు. ఇందులో 34 గ్రామ పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురస్కార్ చాలా చాలా ఇంపార్టెంట్. 34 గ్రామ పంచాయతీలకి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురస్కారాలు, 8 పంచాయతీలకి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ అవార్డులను ప్రకటించడం జరుగుతుంది. అంటే మొత్తం 42 అవార్డులో 34 ఏమో దీన్ దయాళ్ ఉపాధ్యాయ పురస్కారాలు అండ్ రిమైనింగ్ 8 నానా దేశ్ముఖ్ సర్వోత్తమ్ అవార్డులను అందించడం జరుగుతుంది. అయితే దీంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పంచాయతీలు ఈ అవార్డును గెలుపొందడం జరిగింది. దాంట్లో చూడండి మనకి ఒకటి సుపరిపాలనలో భాగంగా శృంగవరం అండ్ మహిళా సంక్షేమంలో భాగంగా బొక్క సంపాలెం ప్రథమ స్థానాలు సాధించి ₹1 గెలుచుకున్నాయి. అండ్ దాని తర్వాత కడపకు సంబంధించిన చెమ్ములపల్లి ద్వితీయ స్థానం సాధించడం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన గుండమాలకు తృతీయ స్థానం లభించడం జరిగింది. అండ్ సుస్థిరాభివృద్ధిలో కుప్పం మండలానికి 3వ స్థానం లభించడం జరిగింది. 1.50 కోట్ల భారీ నగదు ఇచ్చేయడం జరిగింది. అంటే పంచాయతీ అవార్డులలో మొత్తం 42 అవార్డులు ప్రకటిస్తే దానిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 అవార్డులు లభించాయి. దాంట్లో ఒకటి మనకి సుపరిపాలన శృంగవరము, మహిళా సంక్షేమంలో బొక్క సంపాలెము అండ్ కడప చెమ్ములపల్లికి ద్వితీయ స్థానము అండ్ గుండమాలకు తృతీయ స్థానము, సుస్థిరాభివృద్ధిలో కుప్పం మండలానికి 3వ స్థానం లభించడం జరిగింది. వీటిని గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మనకు ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. అండ్ సౌర విద్యుత్ సంబంధించిన కరెంట్ న్యూస్ నాన్న. ఓకే, సౌర విద్యుత్ 2025కు సంబంధించిన డేటా విడుదల చేశారు. ఈ సౌర విద్యుత్లో మనం గతంలో 3వ స్థానంలో ఉండేవాళ్ళం. ఓకే, భారతదేశం 3వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఏదైతే అమెరికా 2వ స్థానం ఉంటే దాన్ని దాటేసి భారత్ 2వ స్థానానికి చేరడం జరిగింది. భారత్ 2వ స్థానానికి చేరడం జరిగినది. అంటే ఇప్పుడు 3వ స్థానానికి అమెరికా రావడం జరిగింది. అంటే సౌర విద్యుత్లో భారతదేశం 2వ స్థానం, గతంలో 3వ స్థానం ఉంటే ఇప్పుడు 2వ స్థానానికి చేరడం జరిగింది. 2వ అతిపెద్ద సౌర వృద్ధి మార్కెట్ ఇది ఏంటి సార్ అంటే మార్కెట్. సౌర వృద్ధి మార్కెట్ లో భారతదేశం 2వ స్థానంలో నుంచోవడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనకి బెంగాల్ డేగా. ఓకే, ఏ సార్ అంటే బెంగాల్ డేగా జూన్ 20వ తారీఖుని నిర్వహించాలని ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది లేదా నిర్ణయించడం జరిగింది. 1947లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అసెంబ్లీలో తీర్మానానికి గుర్తుగా ఈ యొక్క జూన్ 20ని బెంగాల్ దినోత్సవంగా జరపాలని ప్రకటించడం జరిగినది. ఓకే, ఆ నూతన సంవత్సరం డేగా కూడా మనకి ఉండడం జరుగుతుంది. గతంలో తృణమూల్ కాంగ్రెస్ పోయిలా బైశాఖ్ అంటే తృణమూల్ కాంగ్రెస్ పోయిలా బైశాఖ్ ఏదైతే ఉంటుందో దీనిని నూతన రాష్ట్ర సంవత్సరంగా నిర్వహించేది. ఇప్పుడు జూన్ 20ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1947లో ఒక రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన దాని గుర్తుగా దీన్ని పెట్టారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, రష్యాకు సంబంధించిన S-400 సుదర్శన స్క్వాడ్రన్ భారతదేశానికి అందించడం జరిగింది. వీరిలో ఒక్కొక్క స్క్వాడ్రన్ లో 16 వాహనాలు ఉండడం జరుగుతుంది. ఓకే, రాడార్లను అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించి లాంచింగ్ చేసే విధంగా ఇవి ఉంటాయి. వీటిని రష్యా దేశం నుంచి మనము దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు మొత్తం కూడా మనం 4 దిగుమతి చేసుకున్నాం. గతంలో మనకి 2018లో రష్యాతో మనము 5 ఈ స్క్వాడ్రన్ దిగుమతి చేసుకునేలాగా చేశాం. దానిలో భాగంగా 4 S-400 సుదర్శన్ స్క్వాడ్రన్ లో భారతదేశం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, న్యూయార్క్ సెనెట్ లో 15 ఆగస్టు అంటే ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవాన్ని అక్కడ న్యూయార్క్ సెనెట్ లో నిర్వహించే విధంగా అక్కడ సభ తీర్మానించడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మనకి నిషేధం ఉన్న అత్యధిక కేసు. ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉంది. మనకి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో దీనిని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకసారి నీటి చెప్తాను చూడండి. 2024లో దేశవ్యాప్తంగా నమోదైన 12.4 లక్షల మద్యం మాదక ద్రవ్యాల కేసులు నమోదయ్యాయి. దీంట్లో అగ్రస్థానం గుజరాత్ అనేది 3.5% ఉండడం జరుగుతుంది. రెండోది తమిళనాడు 1.8 అండ్ మహారాష్ట్ర 1.3 అండ్ మధ్యప్రదేశ్ 1.1, కేరళ కూడా 1.1 అండ్ ఉత్తరప్రదేశ్ 0.7, బీహార్ 0.7 అండ్ ఒడిస్సా 0.4, ఆంధ్రప్రదేశ్ 0.5, ఛత్తీస్గఢ్ 0.3, ఆంధ్రప్రదేశ్ కూడా 0.3 అనేది ఉండడం జరుగుతుంది. అంటే అత్యధిక కేసులు 10 రాష్ట్రాలలో నమోదవడం జరిగింది. ఓకే, మద్యం మాదక ద్రవ్యాల కేసులో భాగంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో దీన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో మనం వాటిని చర్చిద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.